మార్గము ధ్యానం. ధ్యానం చేయమంటంలో నా ఉద్దేశం నేను ఒక యోగిగా తీర్చిదిద్దడం కాదు. నీ శరీరాన్ని నువ్వు అదుపులో తెచ్చుకున్నట్లయితే నీకు తెలియని శక్తి నీలో మొదలవుతుంది. ఆ శక్తి ఆధారంగా నువ్వు అనుకుని సాధించగలవు అనే స్ఫూర్తిని నాలో కలిగించాలి. అయితే నేను మొట్టమొదటి రోజుల్లో గురుగారు పరిచయం రోజుల్లో అంతగా పరిపక్వత అనేది నాలో లేదు కారణంగా నేను ఆ విషయాన్ని అంతగా నమ్మలేకపోయాను. అయితే ఎప్పుడు మెడిటేషన్ చేయమని గురువుగారు చెప్తున్నా కానీ నేను చేసేవాడిని కాను. చేసిన సరైన ఆలోచనలు వచ్చేవి కావు. నేను మెడిటేషన్ ఎక్కువసేపు చేయలేకపోయేవాడిని. గురువుగారిని అడిగితే మానవుల్లో ఉన్న ఏకైక లక్ష్యం ఇది, ఏదైనా సాధించాలని ప్రయత్నిస్తే తొందరగా సాధించాలి అని ప్రయత్నించడం మూలంగా ఏం సాధించలేకపోతున్నారు. ఏదైతే క్రమక్రమేపీగా సాధిద్దాం అనుకుంటున్నామో అందులో ఉన్న కష్ట నష్టాలను ఎప్పుడైతే ధైర్యంగా ఎదుర్కోగలుగుతామో ఆ రోజే మనం ముందుకి సాగిపోతాం అనే గొప్ప సూక్తిని గురువుగారు నాలో జీర్ణింపజేశారు. ఈరోజు నేను ఇంత ఆనందంతోనూ ఇంత ప్రశాంతతతోనూ ఉన్నాను అంటే ఏకైక కారణం శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి గారిని నా మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను. ఎన్నో అనుభవాలు నా జీవితంలో జరిగాయి. ప్రతి అనుభవాన్ని నేను చెప్పడానికి సమయం చాలదు. అయితే కొన్ని విషయాలను మాత్రం నేను చెప్పగలను. మొట్టమొదటిసారిగా గురువుగారి దగ్గరికి నేను వెళ్ళేటప్పుడు నాకు పరిచయం చేసిన మా మామయ్య గారు, ఆయన శ్రీ చంద్రశేఖర్ గారు, గురువుగారి గురించి చెప్పినప్పుడు గురువుగారు మనల్ని ఎప్పుడు ఫాలో అవుతుంటారు అనేవారు. గురువుగారు ఫాలో అవడం ఏంటి, అసలు ఇది ఎలా సాధ్యం అని అనుకునేవాడు. అయితే విజయవాడలో నేను మొట్టమొదటిసారిగా పింగన్స్పోర్ట్కి బయలుదేరినప్పుడు సాంబ్రాన్ స్మెల్ వచ్చింది. సాంబ్రాన్ స్మెల్ అయితే ఇక్కడ రావడానికి అవకాశం లేదు, అయినా ఇక్కడ ఎలా వచ్చింది అని ఆలోచించేటప్పుడు నేను అదేవిధంగా బస్సులో ప్రయాణిస్తూ ఒక దగ్గర బస్సు ఆగినప్పుడు కూడా అదే స్మెల్ రావడం జరిగింది. నేను పింగన్స్పోర్ట్ చేరుకున్నాను. చేరుకున్న తర్వాత గురువుగారి దగ్గరికి వెళ్ళే ముందు నాకు అదే స్మెల్ వచ్చింది. మూడు దగ్గర వచ్చిన ఆ స్మెల్ నేను గుర్తుపెట్టుకున్నాను. గురువుగారిని అడిగినప్పుడు అదే నేను మీతో ఉన్నాను అని సూచించడమే ఆ స్మెల్ రావడం అని చెప్పారు. తర్వాత తిరిగి నేను ప్రయాణంలో వెళ్తున్నప్పుడు కూడా నా రూమ్కి వచ్చినప్పుడు నాకు అదే స్మెల్ కనిపించింది. ఈ విధంగా ఎన్నో ప్రత్యక్ష ఉదాహరణలు నా జీవితంలో ఉన్నాయి. వాటిని అనుగుణంగా నేను గురువుగారికి మరింత దగ్గర కావడం జరిగింది. ఈరోజు గురువుగారు నన్ను ఏ విధంగా చూసుకుంటున్నారంటే నేను గురువుగారి యొక్క దివ్యమైన ప్రేమతో నేను జీవిస్తున్నాను అని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. ప్రతి విషయంలోనూ మనస్సుకు కష్టం లేకుండా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏం ఆలోచిస్తే ఏ విధంగా మనం ముందుకు సాగుతాం అనే విషయాలని విడమర్చి చెబుతారు. గురువుగారి సూక్తుల్లో అనేకం ఉన్నాయి. వాటిలో అతి ముఖ్యమైనది షడ్ లెథార్జీ లివ్ విత్ ఎనర్జీ. ఏ రోజైతే బద్ధకాన్ని విసర్జిస్తావో ఆ రోజు నువ్వు శక్తివంతుడు అవుతావు అనే అర్థంతో గురువుగారు నాకు చెప్పారు. అంటే బద్ధకం అనేది ఎన్నో కార్యక్రమాలకి అవరోధంగా ఉంటుంది. బద్ధకించి చేయకపోవడం మూలంగా చాలామంది నా స్నేహితులు నేను ధ్యానం చేసినప్పుడు వాళ్ళు కూడా నాతో పాటు రూమ్లో ఉండేవారు, కానీ వాళ్ళు ఎప్పుడు చేయడానికి ప్రయత్నించేవారు కాదు. అయితే వాళ్ళకి తెలియని విధంగా నేను అంటే గర్వపడడానికి కాదు, ఒక విధమైన స్ఫూర్తితో నేను ముందుకు వెళ్ళిపోయాను. కొందరు వెనక్కి ఉండిపోయాను. సో ముందుకి వాళ్ళకి నేను పోల్చుకొని చూస్తే వాళ్ళు నాకన్నా చాలా గొప్పవాళ్ళే. కానీ నేను తెలుసుకున్న సత్యం నన్ను వాళ్ళకన్నా మరింత ముందుకు తీసుకెళ్ళింది. ఇది నా విశ్వాసము, ఇది ప్రత్యక్ష సాక్ష్యము, ప్రత్యక్ష నిజము. సో గురువు గారు చెప్పే ఎన్నో విషయాలు నా జీవితాన్ని ఎంతో ప్రభావితం చేశాయి. చాలా విషయాలు గురువుగారు మాట్లాడుతుంటారు. ఏ రోజైతే తప్పుడు ఆలోచనలు వస్తున్నాయో, తప్పుడు ఆలోచన అని తెలిసినప్పుడు ఎప్పుడైతే అది నిరోధించాలని లేకపోతే ఆ తప్పుడు ఆలోచన కోసం ఇంకా ప్రయత్నించకూడదని ఎప్పుడైతే ప్రయత్నిస్తామో అప్పుడు మనకు సత్యం బోధపడుతుంది. మనకు తెలియని యథార్థత మన ముందు సాక్షాత్కరింపబడుతుంది. ఆ రోజు మన జీవితం మరింత శోభాయమయం అవుతుందని గురువుగారు ఎన్నోసార్లు నాకు చెప్పారు. సో గురువుగారు చెప్పిన ఎన్నో విషయాలు నేను మనస్ఫూర్తిగా అంగీకరించి ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను. ప్రతి విషయాన్ని ఎప్పటికప్పుడు ఏది ఎక్కడ జరిగినా ఎలా జరిగినా కూడా చెప్పేవారు. ఎప్పుడైతే అనుమానపడేవాడినో అనుమానాలు కూడా నాకు నివృత్తి చేసేవారు. కుటుంబ పరంగా ఎంతో సహాయం గురువుగారి ద్వారా జరిగింది. ఒకానొక పరిస్థితుల్లో బాగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కనీసం ₹1 కూడా దొరకలేని పరిస్థితిలో దాదాపు ₹1,00,000 సహాయం జరిగింది. సో ఇవన్నీ నాకు దాదాపు 1 నెల రోజుల క్రితమే గురువుగారి దగ్గరికి వెళ్ళి ఇబ్బందిగా ఉందంటే 1 నెలలో మీకు మంచి డబ్బు వస్తుంది, ఆ రోజు మీ సమస్యలన్నీ తీరిపోతాయని గురువుగారు ఎన్నో మార్లు
నాకు చెప్పడం జరిగింది. ఆ విధంగా నేను ప్రత్యక్షంగా వాటిని పొందడం జరిగింది. గురుగారి గురించి, అనుభవాల గురించి నాకు చెప్పడానికి ఈ సమయం సరిపోదు. అయితే ఇంతటి గొప్ప అవకాశాన్ని కల్పించిన ఆ మహాశక్తి సంపన్నులైన పూజ్యులైన దయస్వరూపులైన గురుదేవుని పాదపద్మలకు వందనం తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. చిరంజీవి సూర్యప్రకాష్ రావు వారి యొక్క అనుభవాలని, వారు పొందినటువంటి అనుభూతులను ఎంతో చక్కగా వివరించడం జరిగింది. ఆ యువకులు మరి స్వామీజీ యొక్క స్ఫూర్తితో వారి జీవితం విశిష్టమైనటువంటి, విచిత్రమైనటువంటి, ఆరోగ్యప్రదమైనటువంటి, శుభప్రదమైనటువంటి మలుపు తిరిగి వారు ఇప్పుడు తన కాళ్ళపై తను నిలబడి 10 మందికి కూడా వారు ఇచ్చినటువంటి స్ఫూర్తి ఏ విధంగా తన జీవితంలో మార్గదర్శకమైందని చెప్పి కూడా చక్కగా వివరించారు. ఎలాగా కృషి, దీక్ష, పట్టుదల, సాధన ఇంపార్టెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ఇన్ అచీవింగ్ సక్సెస్ ఆఫ్ లైఫ్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు హియర్ దిస్ ఎక్స్పీరియన్సెస్. In view of the paucity of time, before I call upon others to give their experiences, Mr. Venkatramaya has to leave for Delhi this evening, and we are very happy. I told you in the introductory remarks that we are happy to have him here in our midst. May I now request Mr. Venkatramaya to address. ఈ విశ్వ స్ఫూర్తి ఫౌండేషన్ వారికి, ఈనాటి సభకు ఇచ్చేసినటువంటి మిత్రులకు ఈ యొక్క చక్కని అవకాశం మీ ముందు మాట్లాడడానికి కల్పించినటువంటి ఈ ఫౌండేషన్ వారికి కృతజ్ఞత తెలుపుతూ, ఇప్పటి వరకు చాలా అనుభవాలను మనం విన్నాం. ఈ అనుభవాలు కొన్ని వింతగా కనపడుతున్నాయి మనకు. అవి ఎలా జరిగాయి, ఎట్లా జరుగుతున్నాయి, ఆ అనుభవాలు నిజమా అనేటువంటి చాలా ఆశ్చర్యదాయకమైనటువంటి అనుభవాలు మన ముందున్నటువంటి వీరంతా చెప్పినప్పుడు కొన్ని సైంటిఫిక్గా మనకు ఆన్సర్స్ దొరకడానికి ఇంకా కొంత టైం పడుతుంది. ఒకప్పుడు మనం అనుకున్నటువంటి మూఢనమ్మకాలన్నీ కూడా కాలక్రమేణా స్లోగా సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ ఒక్కొక్కటి మనం సాల్వ్ చేసుకుంటూ పోతున్నాం. అదేవిధంగా ఇప్పుడు జరిగినటువంటి ఈ యొక్క మిరకిల్స్ అన్నీ కూడా, వీటికి కూడా సైన్స్ అనేది ఎక్స్ప్లెనేషన్ త్వరలోనే వస్తుంది. ఎక్స్ప్లెనేషన్ రాలేదు కాబట్టి ఇవన్నీ మిరకిల్స్ ఇవన్నీ కూడా తప్పు అని చెప్పడానికి మనం తప్పు అని చెప్పలేము. ఎందువల్లంటే ఒకప్పుడు మనకు వాస్తు అనేది పూర్వకాలంలో చాలా బాగా మన ఓల్డెన్ టైమ్స్లో చాలా వరకు వాస్తు రూపంగా ఇల్లు కట్టండి, దానివల్ల మీకు అనేక రకాలైనటువంటి ఉపయోగాలు కలుగుతాయని చెప్పేసి మన పూర్వీకులు గృహ నిర్మాణం అయితేనేమి, దేవాలయాలు అయితేనేమి, కొన్ని తూర్పు ముఖంగా కట్టండి అని చెప్పేసి రకరకాలుగా ఈశాన్యం వైపు బావి తవ్వించండి, నైరుతిలో యజమాని ఉండాలా, బెడ్రూమ్ అనేది ఉండాలా అని చెప్పేసి రకరకాల ఈ విధంగా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి దానికి అప్పుడు సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ అనేది పూర్వకాలంలో లేదు. తర్వాత కాలక్రమేణా ఏమైందంటే సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ అనేది గ్రాడ్యువల్గా మనకు దొరికింది. ఎందుకు ఈస్ట్ సైడే ఫేస్ చేసి హౌస్ కట్టాలా అని చెప్పేసి ఎందుకు అన్నారంటే, ఈస్టర్న్ రేస్ పొద్దున్నే లేవగానే సూర్యుని కిరణాలు మన ఇంట్లో ప్రవేశిస్తాయి. ఇంట్లో ప్రవేశించినప్పుడు ఆ కిరణాలు మన శరీరం మీద పడి మన ఉత్తేజవంతంగా డే టైం అంతా కూడా యాక్టివ్గా ఉంటామని చెప్పేసి మనకు సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ సైన్స్ ద్వారా మనకు ఆధారం దొరికినప్పుడు ఇప్పుడు మళ్ళా వాస్తు చాలా ప్రసిద్ధి చెంది ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా వాస్తు రూపంగా ఇల్లు కడితే బాగుంటుంది అని చెప్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క ఈస్టర్న్ ఫేస్లో ఇల్లు కట్టడం వల్ల సదరన్ విన్స్ అన్నీ కూడా దక్షిణ గాలులు ఇంట్లోకి ప్రవేశించి ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పేసి
ఈ ఎక్స్ప్లెనేషన్ అనేది మనకు దొరికింది. అదేవిధంగా వెస్టర్లీ విన్స్, పడమటి గాలులు ఇంట్లోకి ప్రవేశించకుండా మనకు వేడిని తగ్గిస్తుంది అనేటువంటి ఎక్స్ప్లెనేషన్ మనకు సైన్స్ పరంగా మనకు దొరికింది. కాబట్టి ఈరోజు మనం వాస్తును ఏ విధంగా నమ్మి, వాస్తుము కూడా సైన్స్ అనేటువంటి నమ్మకం ఏ విధంగా దొరికిందో, అదేవిధంగా ఈ విధమైనటువంటి మెరకిల్స్కు సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ కూడా కొన్ని రోజులకు దొరుకుతుంది. కాబట్టి దొరికేంత వరకు కూడా మనకు ఆన్సర్స్ లేవు. కాబట్టి ఇవన్నీ కూడా తప్పు అని చెప్పడానికి మనం తప్పని చెప్పలేము. కానీ ఏ విధంగా ఈ యొక్క సైంటిఫిక్ కొన్ని జబ్బులు అనేవి నయం డాక్టర్సే నయం కాలేనటువంటి జబ్బులు స్వామీజీ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా కేవలము ఒక టర్మరిక్ పౌడర్ తోటి క్యూర్ అయినాయి అని చెప్పినప్పుడు మనకు దానికి వీ హ్యావ్ నో ఆన్సర్ టు సైంటిఫిక్ ఆన్సర్ లేదు. మనకు డాక్టర్స్ మేధావులు మేము క్యూర్ చేయలేమన్నప్పుడు ఈ టర్మరిక్ పౌడర్లో ఏముంది అనేది మనము దిస్ ఇస్ ఎ మిరకిల్, దీనివల్ల మనకు ఇది కాదు, ఇది మూఢనమ్మకాలు, ఇవన్నీ కూడా తప్పు అని చెప్పడానికి మనకు వీ హ్యావ్ దట్ నాలెడ్జ్ ఇంకా మనం అక్వైర్ చేయలేదు. ఇట్ మే టేక్ సమ్ మోర్ టైం. అందువల్ల కానీ మనకు వచ్చేటటువంటి మానసిక రుగ్మతలు అయితేనేమి, శారీరక రుగ్మతలు అయితేనేమి, ఇవన్నీ కూడా ముందు మనస్సును ప్రశాంతంగా ఉంచుకున్నట్టయితే చాలా వరకు మన యొక్క రుగ్మతలు చాలా వరకు తగ్గించుకోవచ్చు. మనస్సును ప్రశాంతత కోసం రకరకాలైనటువంటి మార్గాలను మనం ఎన్నుకుంటాం. కొంతమంది గుడికి వెళ్తారు, గుడికి వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చొని ప్రార్థన చేసి, భజన చేసి, చాలా వరకు పెద్దవాళ్ళు మనశ్శాంతి కోసం రకరకాలైనటువంటి ప్రదేశాలకు వెళ్ళి చేసి గడుపుతుంటారు. మనస్సును ప్రశాంతంగా ఉంచుకున్నట్టయితే మనకున్నటువంటి శారీరక రుగ్మతలు చాలా వరకు తగ్గించుకోవాల్సి వస్తుందని చెప్పేసి ఈ సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది. డాక్టర్స్ కూడా అంటారు, కీప్ యువర్ మైండ్ ఇన్ కంట్రోల్, పీస్ఫుల్గా ఉండండి, రకరకాలైనటువంటి ఆలోచనలు దగ్గరికి రానివద్దు. అదేవిధంగా ఈ స్వామీజీ వారు కూడా చెప్పేది ఏంటంటే మెడిటేషన్ అనేది ఇప్పట్లో ప్రజెంట్ డే కాన్సెప్ట్లో చాలా ఇంపార్టెంట్. ఎందువల్లంటే మెడిటేషన్ ద్వారా మనం మానసికంగా ప్రశాంతతగా సాధించడానికి మెడిటేషన్ అనేది ఒక మీడియా. కాబట్టి ఈ యొక్క స్వామీజీ చేస్తున్నటువంటి సమాజానికి వీరు చేస్తున్నటువంటి మేలు చాలా అద్భుతమైనది. దీని యొక్క స్వయంగా నాకు ఎటువంటి అనుభవాలు లేకపోయినప్పటికీ కూడా మన మిత్రులు చెప్పినటువంటి అనుభవాలను బట్టి స్వామీజీ చాలా శక్తిపరమైనటువంటి వారు అని చెప్పేసి నేను కూడా నమ్ముతున్నాను. అదేవిధంగా ఈ యొక్క మెడిటేషన్ ధ్యాన ప్రస్థానం అని చెప్పేసి ఒక కేంద్రాన్ని త్వరలోనే నేను ఇక్కడ అన్ని ప్రదేశాల్లో చాప్టర్స్ పెడతారని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి వీటి వల్ల మా సమాజానికి మంచి జరుగుతున్నప్పుడు వాటిని తీసుకోవడంలో మనం తప్పలేదు. మనము ఇప్పుడు సాయిబాబా ఉన్నారు, తర్వాత ఇంకొకరు ఉన్నారు, వారి వల్ల సమాజానికి నష్టం లేదు అన్నంత వరకు వీ కెన్ టేక్ ఇట్ యాజ్ వారు చెప్పినటువంటి అనుభవాలని విని ఎన్నో సిస్టమ్స్ ఉన్నాయి. నేను ఇంట్రొడక్టరీ రిమార్క్స్ చెప్పినట్టు ఇది ఒక సిస్టమ్. ఈచ్ సిస్టమ్ హ్యాస్ ఇట్స్ ఓన్ అప్రోచ్ అని అంటారు. ఆ విధంగా ధ్యాన ప్రస్థానం అనేది అన్ని ఊళ్ళలో కూడా కేంద్రాలు స్థాపించబడి స్వామీజీ యొక్క ఉపదేశాన్ని, భావాలని కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి చేయాల్సిన ఏర్పాటు చాలా శ్లాఘనీయం అని వెంకటరామయ్య గారు అంటున్నారు. ముందు తిరుపతి చుట్టుపక్కల కూడా చేపట్టబోయే కార్యక్రమాలన్నింటికి కూడా వెంకటరామయ్య గారు చేయుతుంటుందని చెప్పి నేను ప్రగాఢంగా విశ్వసిస్తూ వారిని అభినందిస్తున్నాను. ఇప్పుడు ఆచార్య రాఘవ్ నాయుడు, ప్రొఫెసర్ ఆఫ్ కెమిస్ట్రీ in Sri Venkateswara University, and he is the rector of Sri Venkateswara University also. We will address the gathering. శ్రీ గురు విశ్వస్ఫూర్తి నాకు నిజంగా పరిచయం లేదు. కానీ ఇంకోటి ఏమంటే నాకు ఎక్కువ కూడా ఇటువంటి వాటిని నమ్మకం లేదు. అంటే సుదర్శనము బాలాజీ నాతో చాలా ఫ్రీక్వెంట్గా మేము మీట్ అవుతుంటాం. వీళ్ళిద్దరూ నాకు ఎన్నో మాట చెప్తుంటారు. సార్ అతని శక్తి గురించి, ప్రతిభ గురించి ఎన్నో మాట చెప్తుంటారు. సో ఒకసారి ఉన్నమాట నేను సుదర్శనం ఇంటికి కూడా వెళ్ళాను. మీడియం ద్వారా వారిని చూశాను, కానీ నేనేం వారికి అడగలేదు. చూశాను, వచ్చేసి నేను పేరేమన్నారు చెప్పాను అంతే. ఆయన ఏదో కొంచెం చెప్పాడు, నాకు
ఒకసారి మళ్ళీ ఏమైందంటే లాస్ట్ ఇయర్ నవంబర్లో చివరి అంటే నవంబర్ 25th నేను బాలాజీ సుదర్శనం మేమంతా సిలోని వెళ్ళాం. సో సిలోని వెళ్ళి మేమంతా అక్కడ ఒక 1 week ఉన్నాము. సుదర్శనం ఒకరోజు ఏమైందో సార్ అదే పరిగెత్తి వచ్చాడు. సార్ గురూజీ గారికి వచ్చేసారు, ఇక్కడే ఉన్నారు, నాతో మాట్లాడారు అని అన్నారు. అంటే అది తెలిసి ఉండొచ్చు, అది వచ్చి నిజం ఉండొచ్చు, కానీ నాకేం ఎక్స్పీరియన్స్ లేదు. ఏమయ్యా ఉన్నాడు, మేము ఇంత ఉన్నాం, మాకేం తెలియలేదు. లేదు సార్, ఇక్కడే మన దగ్గరే ఉన్నాడు, మన చుట్టూ తిరుగుతున్నాడు. తర్వాత నాకు ఈ ఐడియా ఇచ్చాడు, మరి దీని గురించి ఇక్కడ ఉండే వాళ్ళంతా చెప్పమన్నాడు. చెప్పి ఆయన వీళ్ళేదో అందరితో ఏదో చెప్తున్నాడు, స్వామి గారి గురించి ఏదో ఆయనంతా కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొని వచ్చాడు, అవన్నీ ఎత్తుకొని వచ్చాడు, అవన్నీ చేశాడు. సో కాబట్టి ముఖ్యంగా నమ్మకం ఇంపార్టెంట్. ఇది నేను ఇప్పుడు చాలామందిని విన్నాను, దాని ద్వారా ఎన్నో పెద్ద పెద్ద ఇబ్బందికరమైన జబ్బులు నయమైనాయని. కొన్ని నిజమే ఉండొచ్చు. అదేవిధంగా మన వెంకటరామ గారు ఇప్పుడు వాస్తు గురించి చెప్పారు, ఇటువంటి ఎన్నో ఉన్నాయి. మనం బయట చెప్తుంటే ఎవరో ఒకరు ఎదురుగా వస్తాడు, ముఖ్యంగా లేడీస్ ఎంజాయ్ వెళ్ళదని చెప్పేస్తారు. అదే ఇంకొక మనిషి వస్తే మంచిది, ఇతను వచ్చినా నీకు అన్ని మరి అన్ని పనులు జరుగుతాయంటారు. మన రీజన్ తెలియదు. మనిషి అయిన వారు ఒక విధమైన వ్యక్తి వస్తే అనడము, ఇంకొక వ్యక్తి వస్తే ఈ విధంగా అనడము, తర్వాత కొన్ని వస్తువులు వచ్చి మంచిగా అనడం, ఇవన్నీ మనకు తెలియదు. నిజమైన సైంటిఫిక్ బేసిస్, సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్. సో ఇటువంటివి ఎన్నో ఉన్నాయి. అంటే నేను రసాయన శాస్త్రం చదివినవన్నీ అసలు మీరు 1900 ముందు ఎంతోమంది సైంటిస్టులు వాళ్ళంతా పెద్ద గ్రాడ్యుయేట్స్ కూడా కాదు, ఆర్డినరీ ఎడ్యుకేషన్ నుండి ఎన్నో కనిపెట్టినారు. వాటిలో చాలా వరకు వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేసి కనిపెట్టలేదు. ప్రెడిక్షన్ వల్ల కూడా ఎన్నో చెప్పి అవన్నీ నిజమనే. కెమిస్ట్రీలో మెండెలిఫ్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన 1869లో అతను రష్యన్ రష్యన్ సైంటిస్ట్. 1869 ఆవిడ పెద్ద సైన్స్ ఏం డెవలప్ కాలేదు. కెమిస్ట్రీలో ఈరోజు 110 మూలకాలు ఉన్నాయి, అప్పుడు అది లేవు, చాలా మూలకాలు లేవు. నేచర్ దొరికే కూడా చాలా కనిపించలేదు. అతను ఏం చేశారంటే ఆ ఎలిమెంట్స్ అనే ఒక క్రమం పద్ధతి సిస్టమేటిక్ అదే దాన్ని పీరియాడిక్ టేబుల్ అంటారు. దానివల్ల ఏమో రావాలన్నారు. ఇక్కడ ఈ ఎలిమెంట్ ఇంకా కనిపెట్టలేదు, దీని అటామిక్ వెయిట్ ఎంత, ఇది లిక్విడ్ లేకపోతే గ్యాసు, దీని కలర్ ఎంత, దీని డెన్సిటీ ఎంత ఉంటుంది, స్పెసిఫిక్ గ్రావిటీ ఎంత ఉంటుంది, దీస్ ఆర్ ది ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ అని క్షుణ్ణంగా చెప్పేశాడు. మరి అది ఎలా చెప్పాడు మనకు తెలియదు, ఏం ఎక్స్పెరిమెంట్ చేయలేదు. సబ్సిక్వెంట్గా ఆ ఎలిమెంట్స్ కనుక్కొని వాటి ప్రాపర్టీస్ డిటర్మిన్ చేస్తే కరెక్ట్గా జరిగినాయన్నమాట. సచ్ అన్ ఎక్స్ట్రాడినరీ డిస్కవరీ. మరి ఆయన 1901 తర్వాత రీసెర్చ్ చేస్తుంటే నోబెల్ బహుమతి ఉండేది. మనం నోబెల్ బహుమతి 1901 నుంచి వచ్చింది ఆయన ముందు లేదు. సో ఇదే విధంగా మీ సైన్స్ కానీ హిస్టరీ ఆఫ్ సైన్స్ జరిగితే ఎన్నో ఎక్స్ట్రాడినరీ డిస్కవరీస్, ప్రెడిక్షన్స్ ఉన్నాయి. దోస్ ప్రెడిక్షన్స్ ఆర్ కరెక్ట్. సో ఈ హ్యూమన్ బ్రెయిన్ అనేది కొంత స్పెషల్ బ్రెయిన్ ఉంటుంది. మరి దాని ద్వారా వాళ్ళు ఎన్నో ప్రెడిక్ట్ చేయగలుగుతారు, ఎన్నో చెప్పగలుగుతారు. ఇప్పుడు మన సాయిబాబా గారి దగ్గరికి ఎంతోమంది వెళ్తారు, మరి నేను ఇంతవరకు వెళ్ళలేదు, కానీ ఎంతోమంది వెళ్ళి ఎవ్రీ ఇయర్ ఎవ్రీ టైం పోతుంటారు. వెళ్ళి అతని వల్ల ఎన్నో వాళ్ళకు ఇది జరగచ్చు. మరి లార్డ్ వెంకటేశ్వర దగ్గరికి ఎంతోమంది వస్తుంటారు. తిరుపతిలో మేము ఎక్కువగా పోం. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా నమ్మకం. సో స్వామి గారి దగ్గరికి వెళ్ళి వచ్చిన నిజమైతే తప్పకుండా నమ్మకం వస్తుంది. అతను ఎంతో గొప్ప శక్తి ఉండొచ్చు, లేకుండా పోలేదు. సో సుదర్శన్ నాకు ప్రతిరోజు చెప్తుంటాడు, నేను సంభవం ఎలక్ట్రాన్గా ఉంటున్నాను అంటే అది నా తత్వం. అది నిజంగా వచ్చి ఎంతో గొప్ప శక్తి ఉండొచ్చు. దీనికి సైంటిఫిక్ బేసిస్ ఉంది. సైంటిఫిక్ బేసిస్ అనేది లేని ప్రతి దీనికి ఉంది. కానీ మనం ఇప్పుడు వాస్తు గురించి చెప్పాడు. మీకు తెలుసు పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరంతా కూడా ఎన్నో పెద్ద బిల్డింగ్లు కట్టి ఎవరినో వెళ్ళి సార్ ఇది ఈ విధంగా ఉంది, ఈ డైరెక్షన్లో ఉంది, మీకు దీని గురించి చెప్పండి, కొన్ని కోట్లు నష్టమైనా కూడా ఆ బిల్డింగ్ డిస్ట్రాక్ట్ చేసి రీమోడల్ చేసి కట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి ఇప్పుడు మనం సైన్స్ ఎక్కువయ్యే కొద్దికి, సొసైటీలు ముందుకు వెళ్ళే కొద్దికి ఈ నమ్మకాలు కూడా ఎక్కువైపోతున్నాయి. ముఖ్యంగా ఇల్లు కట్టేవాళ్ళు, ఇల్లు కట్టిన వాళ్ళ దగ్గర వెళ్ళారంటే మొదట వాళ్ళ ప్లాన్ గురించి చెప్పడం, వాస్తు గురించి మాట్లాడడం. సో ప్రతి దీనికి సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. మేబీ ఎక్స్ట్రాడినరీ పర్సనాలిటీ, ఎన్నో గొప్ప శక్తులు ఉండొచ్చు. అది ప్రతి ఒక్కరూ అనుభవం ద్వారా తెలుసుకుంటే దాని ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సుదర్శనం ఈ రోజు నన్ను వాళ్ళ ఇంటికి రమ్మన్నారు, వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నరసింహమూర్తి ద్వారా ఆయన వచ్చి నాతో
అడిగాడు, నీకేం కోరిక నాకేం కోరిక లేవని చెప్పాను. నన్ను ఏం చెప్పాడు ఆయన ఏదో కొన్ని చెప్పాడు. కానీ మా మిస్సెస్కి ఇటు చాలా వీక్నెస్ అంట, ఇటువంటిదంటే ఇమ్మీడియట్గా వెళ్ళాలని చెప్తుంది. మనం లేడీస్ అని అంటారు కాబట్టి సో నమ్మకం ఒకటి సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో ఈరోజు నరసింహమూర్తి గారు నేను క్వశ్చన్ వేశాను. సుదర్శన్ గారు ఆఫ్టర్నూన్ ఏదో మీటింగ్ పెట్టారు, సైన్స్ యూనివర్స్ సైంటిస్ట్ స్పిరిచువాలిటీ పైన కూడా ఏదో డిస్కషన్ అని చెప్పి మీరు వచ్చి మాట్లాడితే బాగుంటుందని చెప్పాను. ఎందుకంటే మీ ద్వారా వెళ్తే మాకు ఏదో ఐడియాస్ వస్తాయి, ఇంటరాక్షన్ బాగుంటుందంటే నేను ఈరోజు నన్ను మార్చి 6వ తేదీ వస్తానని చెప్పాను. మార్చి 6వ తేదీ వస్తాను. తప్పకుండా దీని గురించి నేను దీనిపైన డిస్కషన్ ఉంటుంది, దీనిపై నేను మాట్లాడతాను. తర్వాత కూడా మీరు ఏదో చేయండి. ఈరోజు నేనేం చెప్పానంటే దీనిపైన మాకేమో ఐడియాస్ లేవు, ఉన్న కూడా ఎటువంటి ఐడియాస్ ఉన్నా కూడా వాటికి మాకు రిక్వైర్డ్ నాలెడ్జ్ లేదు, డెప్త్ లేదు, సూపర్ ఫిజికల్గా ఉంటుంది. కాబట్టి మీరు అటువంటి వాళ్ళు వచ్చి మాట్లాడితే మాకు ఎక్స్పీరియన్స్ ఉంటుందంటే మార్చిలో వస్తున్నాను, తప్పకుండా మాట్లాడతాను. కాబట్టి ఇది వెరీ సబ్జెక్ట్. దీంట్లో రీసెర్చ్ జరుగుతూ ఉంది. సైన్స్ స్పిరిచువాలిటీ, సైన్స్ విద్య పైన ఎన్నో యూనివర్సిటీలు, ఎన్నో ఇన్స్టిట్యూషన్స్లో వాళ్ళు ప్రాజెక్ట్స్ తీసుకొని రీసెర్చ్ చేస్తున్నారు. కాబట్టి కొద్ది రోజులకు తప్పకుండా కూడా మనకు దీనిపైన కూడా సైన్స్ ద్వారా ఎవిడెన్స్ ఉంటుంది. ఇప్పుడు డైనమైట్ ఉంటుంది, ఇక్కడేదో రిమోట్ అంటాడు, అక్కడెక్కడ వెళ్ళిపోతుంది. అది అవి హ్యాపెనింగ్. 1 మైల్ దూరంలో ఉంటుందండి డైనమైట్. అది బాంబు పెట్టాడు, ఇక్కడ తెచ్చుకొని ఈ విధంగా అంటాడు, అక్కడ వెళ్ళిపోతుంది, మొత్తం డిస్ట్రక్షన్ జరిగింది. దిస్ ఆల్ సైన్స్. సో అదేవిధంగా దీనికి కూడా ఎస్టిమేట్ ఉంటుంది. కానీ ఈ ఏరియాలో మనం ఇందువల్ల సరిగ్గా రీసెర్చ్ చేయడం లేదు. రీసెర్చ్ చేస్తే తప్పకుండా ఎవిడెన్స్ వస్తుంది, అందులో ఎంత శక్తి ఉంది, హౌ దిస్ మ్యాన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ అస్ మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ ఏరియాలో ఎక్కువ ఇంటరాక్షన్ జరిగి రీసెర్చ్ జరిగితే తప్పకుండా కూడా మనకు ఎంతో ఇది ఉంటుంది. దీనిపైన కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. సో మనిషి కాన్ఫిడెన్స్ అది ఇంపార్టెంట్, నమ్మకం. ఆ నమ్మకం రావాలని టైం అవుతుంది. సో విత్ దిస్ ఫ్యూ వర్డ్స్ ఐ థ్యాంక్ ది ఆర్గనైజర్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. Thank you, Ravi Naidu, for sharing some of your views and then touching upon the concept of remote control and the concept of ICBMs, intercontinental ballistic missiles, which we only heard in Puranic times, but then we had to wait for thousands of years for them to be achieved through the progress of science. The intercontinental ballistic missiles and then the remote control mechanisms. Now may I request, a very special request to Sivaramurthy garu to give his guidance and then address. నేను కూడా ఈ కొత్త దీనికి నేను ఇంతవరకు వెళ్ళలేదు. ఈనాడే రామూర్తి గారు ఫోన్ చేసి తప్పనిసరిగా రావాల్సిన తర్వాత వచ్చాను. మన దేశంలో తపస్సంపన్నులు చాలామంది పూర్వకాలంలో దివ్యజ్ఞానం కలిగి ఉండేవారని వింటున్నాము. ఇక్కడ కూర్చొని ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పేటువంటి వారు మనకి ఇప్పుడు రామూర్తి గారు మొదటే చెప్పారు, ఈ సైంటిఫిక్ అనాలిసిస్ కావాలి, ఇంకా రాబోయేటువంటి వాళ్ళే దీన్ని తీర్చవలసి వస్తుంది. ఆ విధంగానే ఎక్కడనో హైదరాబాద్లో గురూజీ, వెనగచ్చిపూర్లో శివరావు గారు, తిరుపతిలో ఇంకొకరు, ఈ విధంగా ఒక కమ్యూనికేషన్ జరుగుతున్నది. అంటే మనలో కూడా పరకాయ ప్రవేశం ఉండేది కూడా. మీరు మనిషి చనిపోయినది పరకాయ ప్రవేశం అక్కర్లేదు, కానీ ఆయన అన్ని చోట్ల ఆయన యొక్క భావాల్ని వైబ్రేషన్స్ ద్వారా కానీ ఇంకోటి ద్వారా కానీ వారు ప్రవేశపెట్టి ఎదుటి వాళ్ళ యొక్క మనోభావాలను అర్థం చేసుకొని చేస్తున్నారు. కానీ సైన్స్ అనేది అభివృద్ధి కార్యక్రమాలకు మనం ఏ విధంగా విజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నాము, ఈ స్పిరిచువాలిటీ ఆధ్యాత్మికత కూడా దానికి తోడు కావాలి. సైన్స్ ప్లస్ స్పిరిచువాలిటీ ఈజ్ డెవలప్మెంట్. ఇది మనం ఎప్పుడు అంటూనే ఉన్నాం. ఆధ్యాత్మికత లోపోయినప్పుడు సైన్స్కి కాంపిటీషన్ డెవలప్ అయినట్టయితే డిస్ట్రక్షన్ తావవుతుంది. అందువల్ల సైన్స్ ప్లస్ కాంపిటీషన్ ఇస్ డిస్ట్రక్షన్, సైన్స్ ప్లస్ స్పిరిచువాలిటీ ఈజ్ డెవలప్మెంట్. ఈ విధానంలో మన దేశం ప్రత్యేకంగా ఆధ్యాత్మికతను ఎప్పుడైతే సంతరించుకున్నదో, ఆధ్యాత్మిక భావాలతో మనందరం కూడా ఉంటున్నాము. మనలో ఆ పరిపక్వత లేకపోవచ్చు, మెథడ్స్ కరెక్కపోవచ్చు, కానీ మనలో నిబిడీకృతమైనటువంటి విధానాలు మనకు ఉన్నవే ఉన్నాయి, స్వతసిద్ధంగా ఉన్నాయి.
కానీ వాటిని వెలికి తీసేటువంటి స్వభావం ఇలాంటి గురూజీ కొంతమంది ప్రసన్నమై ఉండేటిది తప్ప అవి బయటికి రావు. మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని కానీ, మనలో ఉండేటువంటి అభావాన్ని కానీ, గర్వాన్ని కానీ అప్రమత్తం చేసి, జాగృతం చేసి, మీరు తెలుసుకోండి, మీరు ఎవరో మీరు తెలుసుకోండి, మీ అభివృద్ధిని మీరు కాంక్షించండి, సమాజ శ్రేయస్సును మీరు తోడ్పడండి అనేటువంటి భావాన్ని తప్పనిసరిగా ప్రస్ఫుటంగా ఇటువంటి మహానుభావుల ద్వారా మనం సంతరించుకోవడానికి అవకాశం కలుగుతుంది. వారు చెప్పినటువంటి అనుభవాలు చాలా బాగున్నాయి. కుమార్ గారి ప్రతినిధులు వారు చెప్పినట్టు కూడా మేము వింటున్నాం. కాబట్టి తిరుపతిలో కూడా ఒక కేంద్రాన్ని, ఆధ్యాత్మిక కేంద్రాన్ని లేదా ఒక ధ్యాన కేంద్రాన్ని ధ్యాన ఏర్పాటు చేసినట్లయితే ఇక్కడ కూడా చాలామంది యువకుల్లో ఉండేటువంటి, ఈనాటి యువకుల్లో ఉండేటువంటి మానసిక ఆందోళన, భవిష్యత్తు గురించి డోలాయన స్థితిలో ఉన్నటువంటి స్థితిని కూడా పోగొట్టడానికి, ఒక స్థిరత్వాన్ని, శాంతిని కాపాడుకునేటువంటి స్థితిని కూడా ఏర్పరిచి, బహుశా ఈ నక్సలిజం అని కానీ అశాంతిగా ఏర్పడేటువంటి ఈ భావాల్ని, ఈ వెస్ట్రన్ స్టైల్స్లో ఉండేటువంటి అనుకరణ విధానాన్ని కూడా పోగొట్టి మరలా మనం ఆధ్యాత్మిక తత్వాన్ని మనకున్నటువంటి దాన్ని పూర్వకాలం దాన్ని సంతరించుకుందాం. ఆ విధంగా సమాజాన్ని పునరుద్ధరించి ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి భావాన్ని యువకుల్లో ప్రత్యేకంగా కలుగుతుందని, దీనికి సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ప్రొఫెసర్ రామూర్తి గారు చెప్పినట్టు ప్రొఫెసర్ రాబోయే జనరేషన్స్కి చెప్పవలసి ఉంటుంది. ఈ వైబ్రేషన్స్ ఏమిటి, ఎలా రీచ్ చేయగలుగుతున్నారు, ఎలా ఆయన మనతో వస్తున్నారు, ఎలాగ వాసన వస్తుంది, ఇవన్నీ కూడా మనం తొందరగా చెప్పలేము. అందువల్ల నమ్మకం మీదనే రాఘవనాయుడు గారు చెప్పినట్టు ప్రధానంగా నమ్మకం మీదనే ఆధారపడుతుంది. అనేక మంది అనేక రకాలు ఇవాళ కలిగి భోగాన్ని కలిగి చేస్తున్నాడు. నేను ఎక్కడో ఉంటాను, నన్ను చూడక్కర్లేదు, నా పట్ల నుంచి విభూతి వస్తున్నది, నా పట్ల నుంచి కన్నీళ్ళు వస్తున్నాయి, నన్ను నేను మాట్లాడను, ఇంకో ద్వారా మాట్లాడుతున్నాను, ఇవాళ కలిగి భోగాలు ఒక విధంగా కల్ట్ ఒకటి తయారైంది. ఆ విధంగా అనేక మంది క్రిస్టియన్స్ కూడా ఇతర దేశాల నుంచి మీకు డబ్బులను కూడా నేను నయం చేస్తాను, మీకు పెద్ద మహాసభలు జరుగుతుంటారు, కూటములు జరుగుతుంటారు. ఈ విధంగా ఎన్నో రకాలు జరుగుతున్నాయి, వారి నమ్మకాలు ఆధారపడుతున్నాయి. కాబట్టి సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఉన్నదా లేదని కాకుండా ప్రత్యేకంగా ఇక్కడ విజ్ఞానాన్ని తీసుకున్నారు. మన విజ్ఞానం చెప్పడం లేదు, విజ్ఞానానికి ఆధ్యాత్మికత తోడు చేసేటువంటి విధానాన్ని మనం ఎప్పుడైతే సంతరించుకుంటున్నామో దాని ద్వారా మనకున్నట్టు సంస్కృతిని అభివృద్ధి చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం అనేదాన్ని మరలా మనం పునరుద్ధరిస్తున్నాం, విలువలు తీసుకొచ్చుకుంటున్నాం, మరలా మన సమాజాన్ని మనం పునరుద్ధరించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం అనే దానికి ఇది దోహదకారి చేస్తుందని ఈ విధంగా ఈ ధ్యాన ప్రస్థానం తప్పనిసరిగా తిరుపతిలో ఉండేటువంటి యువతకు, చదువుకునేటువంటి యువతకి చాలా తోడ్పడుతుందని నేను ఆశిస్తున్నాను. శివరామూర్తి గారు వారి అనుభవాన్ని పురస్కరించుకుని చక్కటి సందేశం ఇచ్చారు. ధ్యాన ప్రస్థానం ఇక్కడ నిలదొక్కుకోవడానికి, అది ఉత్తరోత్తర మంచి కార్యక్రమాలు, సామాజిక విలువ కలిగిన కార్యక్రమాలు చేపట్టడానికి కూడా వారు చేయూతనిస్తారని చెప్పి నేను నమ్ముతున్నాను. కొంతమంది సుదర్శనం ఎప్పుడు చెప్తుంటారు, బాలాజీ చెప్పారు, తర్వాత సుధాకర్ రెడ్డి గారు అందరూ కూడా చెప్పారు. స్వామీజీ ప్రజెన్స్ ఒక చక్కటి ఫ్రాగ్రెన్స్ వల్ల గుర్తించవచ్చు. మరి వాళ్ళు బస్సులో వెళ్తున్నా, ట్రైన్లో వెళ్తున్నా, ప్లేన్లో వెళ్తున్నా కూడా ఆ ఫ్రాగ్రెన్స్ దాని అనుభూతి కలిగిందని కూడా అన్నారు. అంటే వారి యొక్క అనుభవం ప్రకారం ఎవరికైతే వారి మీద నమ్మకం ఉందో, ఎవరినైతే వారు దగ్గరగా చేర్చుకోవాలని అనుకుంటున్నారో అటువంటి వారికి మాత్రమే ఆ ఫ్రాగ్రెన్స్ తెలుస్తుంది, మిగతా వాళ్ళకి తెలియదు. కానీ ఆ ఫ్రాగ్రెన్స్లో ఒక సిగ్నిఫికెన్స్ ఉంది. ఎందుకు బాలాజీ చెప్పాడు, మరి అక్కడేదో దుర్గంధభూయిష్టంగా ఉంది, అక్కడ వాతావరణం సరిగ్గా లేదు, అక్కడ శబ్ద కాలుష్యం ఉంది, మరి అటువంటి పరిస్థితుల్లో అది ఇట్స్ నాట్ కన్జీనియల్ అట్మాస్ఫియర్ ఫర్ ఎనీ బడీ టు గెట్ క్యూర్డ్. సో కానీ ఫ్రాగ్రెన్స్ గురించి ఫర్ ఎగ్జాంపుల్ సూర్యప్రకాష్ రావు గారికి కూడా తెలుసు, వారి పేరు పోసిన డాక్టర్. ఫ్రాగ్రెన్స్ అండ్ అరోమా థెరపీ అని వచ్చేసింది. కానీ చక్కగా ఫ్యాక్టరీలో కానీ కళాశాలల్లో కానీ ఇంకా ఇండియాకి అది స్ప్రెడ్ కాలేదు. జపాన్లో already research has proven that if there is a good fragrance in a place, the work efficiency of the people in that place will be tenfold higher
It has been scientifically proved, and now it has come to such a stage in Japan that you have got aroma fragrance booth like telephone booth. You enter into a booth, put a coin, 20 yen or 50 yen coin, and press a button, you get a beautiful fragrance, and go back to your work, and you will be able to do work more. So there, the people have got the tendency to work more, and they want to have a good and congenial and right and appropriate atmosphere to work more, and so he is going to a fragrance booth and getting it. అదే పని దొంగ అయితే ఎందుకు చేస్తాడు చేయడు, పని చేయకపోతే ఏం నా జీతం నాకు వస్తుంది కదా అనుకుంటాడు, అది వేరు. కానీ జపాన్లో ఆ కల్చరే వేరు. సో ఇది ఈ విధంగా ఫ్రాగ్రెన్స్ అరోమా థెరపీ అని, క్రోమోథెరపీ, కలర్, ఫలాని వాళ్ళకి ఈ కలరు అట్మాస్ఫియర్, వాల్స్, కొంతమందికి బ్లూ, కొంతమంది గ్రీన్, కొంతమంది yellow అనే ప్రిఫరెన్సెస్ ఉన్నాయంట. అండ్ దేర్ వర్క్ అండ్ దేర్ పర్ఫార్మెన్స్ విల్ బి నైస్. ఆ విధంగా క్రోనో టైం, దెర్ ఇస్ ఎ టైమ్ ఫర్ ఈటింగ్, దెర్ ఇస్ ఎ టైమ్ టు స్లీప్, దెర్ ఇస్ ఎ టైమ్ టు ప్లే, అండ్ ఈవెన్ ఫర్ మెడిసిన్స్ there is a chronopharmacology. A particular time only that medicine works at the optimal level and the most efficient level if it is consumed, that medicine. So a medicine is administered, and pharmacologists do the assay in the blood. It's at different times of the day how this medicine works. They have created the database to show that there is a chronopharmacology. A particular drug acts in the best possible manner at a particular time only. If you take in the afternoon some drug which you are supposed to take in the morning, it will not yield the same result at the same dose. So these are all so many things which we did not know perhaps several decades ago are coming to be known and getting all kinds of explanations. So I am drawn to the this fragrance booths and the fragrance creating beautiful atmosphere and the congenial atmosphere for improving the efficiency work in Japan, and in several other countries also it is being followed. Now may I have the pleasure of requesting Professor Surya Prakash Rao Garu to address. Man with immense experience, a famous surgeon and a humanist, and we are really happy that he has acceded to our request to be here with us this afternoon. వేదికను అలంకరించిన పెద్దలు ప్రొఫెసర్ రామూర్తి గారికి, ప్రొఫెసర్ సారనాయక్ గారికి, సభకు ఇచ్చిన శ్రీరామూర్తి గారు, పెద్దలకు నమస్కారం. నేను కూడా గురువు గారు నిన్నే చూశాను మొట్టమొదటిసారి. వయసులో పెద్దైనా ప్రాబబ్లీ నా ఆధ్యాత్మిక చింతనలో నేను బహుశా తప్పకుండా వెళ్తున్నాను. కానీ సైంటిఫిక్గా కొన్ని చెప్పుకోక తప్పదు. మీరు ప్రపంచ దేశాలు ఏవి తీసుకున్నా, మతపరమైనటువంటి జాతులు ఏవి ఎన్నుకున్నా, ప్రతివాడికి నమ్మకం అన్నది ఉందని మానవుడు ఉండడు. హిందువులు హిందూ దేవుడు నమ్ముతారు, క్రిస్టియన్స్ కృష్ణ నమ్ముతారు, ముస్లిమ్స్ మహమ్మద్ నమ్ముతారు. ఆఖరి దేవుడు లేడు అనేటటువంటి కమ్యూనిస్టులు కూడా కార్ల్ మార్క్స్ నమ్ముతారు. కొందరు రాయిని నమ్ముతారు, కొందరు పుట్టను నమ్ముతారు, కొందరు చెట్టును నమ్ముతారు, కొందరు మనిషిని నమ్ముతారు. నమ్మకం అన్నది ఇస్ ఎ బేసిక్ ఇన్స్టింక్ట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఫర్ సర్వైవల్. అది లేదే మానవుడు బతకలేడు. తను ఒక నిర్ధారణ పరిధిలో జీవితం గడపాలంటే ఎవరినో ఒక నమ్మకం పుట్టుండాలో దాన్ని నమ్మి నడుస్తూ ఉండాలి. స్వతహాగా వీడికి పుట్టింది కాదు. దీని వల్ల ఉపయోగం ఏంటండి అంటే, మనకు ఒక నమ్మకం ఒకరి మీద ఏర్పడ్డప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మన వెంకటేశ్వర స్వామి అంటే నమ్మకం నాకు. శనివారం సాయంకాలం భోజనం చెప్పడం ఒక నియమం. ఈ నమ్మకం కలిగిన వ్యక్తి ఏ వ్యక్తి మీద అయితే నువ్వు నమ్మకం పెట్టుకున్నావో ఆ వ్యక్తికి ఉన్న ఆదర్శాలు,
ఆ వ్యక్తికి నిబంధించిన నిబంధనలు పాటించినప్పుడు ఆ వేవ్ లెంగ్త్లో వెళ్ళగలుగుతాడు, లేకపోతే వెళ్ళాడు. కాళ్ళు కడుక్కుని దేవాలయంలో ప్రవేశం చేయాలంటారు, అదో నిబంధన. ఆ నిబంధన నువ్వు నమ్మినవాడు పెట్టాడు, అది పాటించినప్పుడు నువ్వు యూఆర్ కమింగ్ అప్ టు ది సేమ్ ఛానల్ ఆర్ సేమ్ వేవ్ లెంగ్త్ విత్ ది పర్సన్ హూ మే బిలీవ్. ప్రాబబ్లీ ఆ లెవెల్ కూడా వచ్చినప్పుడు యువర్ మెసేజెస్ మే మిస్. ఇది ఒక ప్రాబబ్లీ దిస్ ఈజ్ వాట్ ఐ బిలీవ్. ఇప్పుడు ఇందులో రాశారు, నిబంధనలు కొన్ని పెట్టారు స్వామీజీ, ఒక త్రాగరాదు, ఇలా చేయకూడదు, అలా చేయకూడదు అని. ఈ నమ్మకాలు ఉన్న వాళ్ళే మనం పాటించి ఆ ధ్యానప్రస్థానంలో కూర్చున్నప్పుడు నిషిద్ధంగా మనసా వాచ కర్మణ ఈ రాసినటువంటి ధ్యానప్రస్థానం వచ్చిన భక్తులు పాటించవలసిన నియమాలు నువ్వు ఆయన మీద నమ్మకం ఉంది అంటే పాటించి ఇది చేస్తే యూ విల్ కమ్ అప్ టు హిస్ లెవెల్ వెన్ బోత్ ఆఫ్ యు ఆర్ ది సేమ్ పెడెస్టల్. అప్పుడు ఒకరి నుంచి ఒకరికి ఆలోచనలు, తరంగాలు, మానసిక తరంగాలు సులువుగా అందుతాయి. ప్రాబ్లం తెలియదు. సో నమ్మకం అనేది విధానం. నువ్వు ఏ వ్యక్తినైతే నమ్మావో, ఏ సిద్ధాంతాన్ని అయితే నమ్మావో, ఆ సిద్ధాంత నిబంధనలను పాటించడం అంతకన్నా ప్రధానం. లేకపోతే ఉపయోగం లేదు, మూఢనమ్మకం అయిపోతుంది. The good Christian follows 10 commandments. 10 commandments follow in order, he is called a good Christian. ఇది ఒకటి. రెండోది, సైంటిఫిక్గా కూడా నమ్మకం అన్నది ఒక వ్యక్తిలో కలిగినప్పుడు ఆ వ్యక్తికి ఉన్న ఉన్నతమైన ఆదర్శాలు, ఆశయాలు ఉన్నప్పుడు అటువంటి వ్యక్తిని మనం నమ్మినప్పుడు మన శరీరంలో కొన్ని న్యూరో హార్మోన్స్ సెక్రెట్ అవుతాయని ఒక సిద్ధాంతం. పాజిటివ్ న్యూరో హార్మోన్స్. ఆ వ్యక్తి నీకు ఒక ప్రసన్నతాభావం ఏర్పడుతుంది. కామన్ ఎగ్జాంపుల్, సూర్యప్రకాశ్ గారు మంచి డాక్టర్ అనుకుని మీరు ఒక నమ్మకం కలిగినాడు, మీరు నా దగ్గరకు వచ్చిన మీలో పాజిటివ్ న్యూరో హార్మోన్ సెక్రెట్ అయ్యి నేను ఇచ్చిన మందు పనిచేస్తుంది. ఆపోజిట్ ఎఫెక్ట్ ఆల్సో. అయ్యే బాబు సూర్యప్రకాశ్ గారి దగ్గర నయం కాదురా బాబు, చంపేస్తాడరా బాబు అన్న ఉద్దేశంతో వెళ్తే నెగిటివ్ న్యూరో హార్మోన్స్ ఆర్ లైక్లీ టు బి సెక్రెటెడ్ ఈవెన్ దో ది డాక్టర్ గివ్స్ బెస్ట్ మెడిసిన్, ప్రాబ్లీ ఇట్ విల్ బి ఫెయిల్. దిస్ ఈస్ a scientific explanation that is being worked out in America and also statistically good. Excellent doctors. ప్రపంచంలో గోల్డ్ మెడల్ అన్ని సాధించిన వాళ్ళు ఫుల్ డాక్టర్స్ అవుతున్నారు. బికాస్ నువ్వు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళేసరికి ఒక మంచి భావనతో వెళ్తున్నా. అంచేత ఈ నమ్మకం అన్నది కలిగిన తర్వాత ఒక మంచి భావనగా నమ్మకం డెవలప్ చేసుకోవాలి. ఆ నిబంధనలు పాటించి సేమ్ వేవ్ లెంగ్త్కి రాగలిగినప్పుడు వారు ఇచ్చిన సందేశం నువ్వు తీసుకుని నువ్వు అడిగినటువంటి ప్రశ్నలు వారికి తిరిగి సమాధానం చెప్పగలిగేటటువంటి సేమ్ బ్యాండ్, మీటర్ వేవ్ అనండి, షార్ట్ వేవ్ అనండి, సేమ్ బ్యాండ్లో ఉంటుంది. దట్ ఇస్ వన్. సెకండ్ ఇస్ అన్ అన్డిస్ప్యూటెడ్ ఫ్యాక్ట్, దో ఐ am not a pure physics student, there are some electromagnetic forces in the atmosphere. కంచి పెద్ద స్వామి వారు ఇంతే అడుగులు, ఆయన 100 ఏళ్ళు బతికారు. అది తెలుసు, శివరామూర్తి గారు తెలిసే ఉంటుంది. ఆయన నడిచినంత త్వరగా 20 ఏళ్ళ కుర్రాడు కూడా నడిచేవాడు కాదు 90 ఏళ్లలో. ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి శక్తి? వేర్ డిడ్ హి డిరైవ్ హిస్ ఎనర్జీ ఫ్రమ్? ఫ్రమ్ ది నేచర్, ఫ్రమ్ ది అట్మాస్ఫియర్, ఫ్రమ్ ది ఎన్విరాన్మెంట్ దట్ ఇస్ సరౌండింగ్. దేర్ ఆర్ సమ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్సెస్ సరౌండింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ us. ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్సెస్ కొన్ని జ్ఞానేంద్రియాలని పనిచేస్తాయి, పాజిటివ్గా పనిచేస్తాయి. అందుకోసమే మనం వెంకటేశ్వర స్వామి చూడటం కలివాడు పోయేనా మనం వెనక్కి తిప్పి చూస్తాం. వాడు తోసేస్తూ ఉంటాడు, బట్ స్టిల్ యూ ఫీల్ లైక్ సీయింగ్ గాడ్. వై? అన్ని దేవాలయాల్లో రాదు అది. మీరు అనేకమైన దేవాలయాలు చూస్తుంటారు. శివరామూర్తి గారు, రామూర్తి గారు లాంటి పెద్దలు కొన్ని దేవాలయాల కింద నమస్కారం పెడతారు. పద్మావతి గుళ్ళో కలిగింది పోయేంటే వెనక్కి వచ్చేస్తారు. ఇదే ఎఫెక్ట్ మళ్ళీ కనిపిస్తుంది. ఇక్కడ మీరు తోసేస్తున్నా సరే తిరిగి బయటకు వచ్చేదాకా ఉండేదాకా వచ్చేదాకా చూస్తూనే ఉంటారు. దట్ మీన్స్ సమ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ యువర్ ఆప్టిక్ సెంటర్స్
ఆ దివ్యమూర్తిని చూడు 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 అని చెప్పి ప్రేరణ కలిగించేటువంటి సమ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్సెస్ ఉంటాయని దిస్ ఇస్ వాట్ ఐ ఫీల్. దీస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్సెస్ దీనికి ఇంకా కారణాలు కొన్ని మన శాస్త్ర ప్రకారం కూడా సైంటిఫిక్ అబ్జర్వ్ చేస్తే తెల్లారి ఐడెంటికి వెళ్ళి జీవనదిలో స్నానం చేయమంటారు. ఎల్లప్పుడూ పాల్గొనేటువంటి గోదావరిలో కానీ కృష్ణానదిలో కానీ స్నానం చేయరా పొద్దున 5 నుండి 6 దాకా ఒక గోచి పెట్టుకు స్నానం చేసి మిగతా పెట్టుకోవద్దు అంటారు. వై? దేర్ ఆర్ సమ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్సెస్ దట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ది వాటర్ దట్ కమ్ త్రూ యువర్ బాడీ, క్లీన్స్ యువర్ బాడీ అండ్ మైండ్. 3 గుళికలు ములుగంటారు. సో ఎంటైర్ బాడీ షుడ్ మన చెడుతో పోసుకొని చెప్తారు. సో దీస్ ఆర్ ఆల్ ది ఫ్యాక్టర్స్ దట్ ఆర్ ప్రెసెంట్ విచ్ ప్లే ఎ వైటల్ రోల్. దీస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్సెస్. అందుకోసం ఆయన అనుకుంటా గురువారప్ప టెంపుల్ కానీ మన కళ్యాణం చేయడం కానీ చొక్కా తీసేవయ్యా అంటారు. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎందుకు దేవుడి గుళ్ళోకి ఎందుకు వెళ్తున్నావు? నీకు మానసిక పరిపుష్టికి శారీరక సౌభాగ్యం కోసం వెళ్తున్నావు. ఎవరు అంతే వెళ్తాడు ఎవడైనా. వెళ్ళినప్పుడు ద అల్ట్రాసోనిక్ వేవ్స్ ఆర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్సెస్. రాళ్ళు కూడా పెద్దలందరికీ తెలుస్తున్నాం. విగ్రహాలు ఎన్ని రాళ్ళతో స్పెషల్ రాళ్ళతో చేస్తారు, అలాగే గంట కూడా స్పెషల్ గంటతో చేస్తారు. అది గంట కొట్టినప్పుడు ది అల్ట్రాసోనిక్ వేవ్స్ హిట్ ది ఐడల్, కమ్ బ్యాక్ అండ్ హిట్ యువర్ బాడీ అండ్ దేర్ ఇస్ యువర్ ప్యూరిఫికేషన్. దేర్ ఇస్ యువర్ ప్యూరిఫికేషన్ ఆఫ్ మైండ్ అండ్ బాడీ. అందుకోసం వేసుకోవద్దు, చొక్కా వేసుకోవద్దు, టెలివిజన్ వేసుకోవద్దు. లెట్ యువర్ బేర్ బాడీ రిసీవ్ ది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్సెస్. అంచేత నాకు తెలిసినంత మటుకు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్సెస్ అన్నవి మన చుట్టూ ఉన్నాయి. దే ఆర్ ట్రైంగ్ టు డూ ఇట్ ఈస్ ఫర్ అస్ టు ట్యాప్ దెమ్. మనం ఏ విధంగా వాటిని మనకి అనుకూలంగా తీసుకోవాలన్నది మనం నిర్ధారణ చేసుకోవాలి. మనం నిర్ధారణ చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి ఇలాంటి గురువు గారు కూర్చుంటారు. ఒరే ఇలాంటివి ఉన్నాయా మీ చుట్టూ, వీటిని సద్వినియోగం చేసుకోండి చెప్పేసి వస్తూ ఉంటారు. ఎవరైనా సరే సత్యసాయిబా అనండి, పోవాలండి, స్వామి వారు అనండి, శృంగేరి వారు అనండి, ఇదే మనకి చెప్తారు. నీ చుట్టూ ఉన్నటువంటి వాతావరణం మంచిది తీసుకో, మంచి చేసుకో, కలుషిత వాతావరణం దూరం చేసుకో. అది 2. ఇటువంటి గురువు గారు చెప్పింది ఎలా నిజమవుతుందండి అని అంటారు పెద్దలు. అందరికీ తెలుసు, సాధారణంగా చెప్తుంటారు, ఆయన వాక్స్తుందిరా, ఆయన చెప్తే అయిపోతుందిరా. నాయన వాళ్ళనాడు పెళ్లి పెట్టుకున్నాం, మీ అమ్మాయికి వద్దయ్యా, ఇంకో ముహూర్తం ఆలోచించుకో అంటాడు. కాదని చేస్తే ఆవిడ వర్షం వస్తుంది, లేకపోతే ఇంకో ఆత్రం వస్తుంది. ఒక ఆయన ముహూర్తం పెడితే అయిపోతుంది. స్వామి ఇలా చేద్దాం కూడా చేసుకోవయ్యా, వాక్ శుద్ధి అంటారు. అలాగే మానసిక శుద్ధి కూడా ఇంపార్టెంట్. హూ ఈస్ హ్యావింగ్ దిస్ వాక్ శుద్ధి అండ్ మానసిక శుద్ధి? One who has controlled his ideas and one who has controlled ఆలోచనలు నిబంధనలో పెట్టుకోలేదు. మనం కళ్ళు మూసుకుంటే, మన యోగాలు కూర్చొని కళ్ళు మూసుకుంటే నాకు పేషెంట్లే జ్ఞాపకం వస్తారు, ఇంకోటి జ్ఞాపకం వస్తారు, ఇంకోటి జ్ఞాపకం వస్తారు. When your mind becomes blank, when mind becomes blank, the needs become nil. When the needs become nil, you can achieve anything. నీకు అమితమైనటువంటి శక్తి వస్తుంది. నీకు కోరికలు ఇవాళ సాయంకాలం టెలివిజన్ కావాలి అనే ఇంట్లో నా వైపు చెప్పిందంటే 10 మందిని గడించాలి అంటే నాకు ఒక శ్రమ. ఎలా గడించాలి? ఒక ప్లాన్. కోరికలు లేనప్పుడు నీ మనసు, యువర్ మైండ్ ఇస్ బ్లాంక్. బికాజ్ ఆలోచనలు దూరంగా పెట్టేస్తావు. ఆ పార్టీ లేదు, ఈ పార్టీ లేదు, ఏ పార్టీ లేదు, ఏమీ లేదు. విత్ రిజల్ట్ యూ అటైన్ such an amount of strength which is unsurmountable. అప్పుడు ఏమవుతుందంటే you will be able to receive the thoughts of others. Probably there is one of the reasons. ఈ యోగ సిద్ధి అనేది, యోగా అనేది దీనిలో ఉండేటటువంటి ప్రాధాన్యం ఏంటంటే ఒక నిశ్చలమైనటువంటి మానసిక స్థితికి చేరుకోవాలి. అది మనకు చాలా సులువు, చెప్పడం సులువు, ఇలా 4 లెక్చర్లు నచ్చడం సులువు, కూర్చుని చేసి వారికి కష్టం అవుతుంది. అది కానీ పెద్దలు చెప్పినట్టు ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. ప్రాక్టీస్ చేస్తే అసాధ్యమైనది ఏదీ లేదు.
అంచేత చేసుకోండి అయ్యా, ఇవాళ 5 నిమిషాలు, రేపు 10 నిమిషాలు, తర్వాత 15 నిమిషాలు అని చెప్పి మీరు అలవాటు చేసుకుంటే, అలవాటు అయిన తర్వాత మీరు దాని యొక్క అనుభూతి పొందిన తర్వాత మీరు వదలన్నా వదలరు. మీ సరౌండింగ్ ఏరియాలో ఇవన్నీ ఉన్నాయి. ఇటువంటి జగత్తులో ఇటువంటి మీకు న్యాచురల్ గాడ్ గివెన్ ఫోర్సెస్ మీరు సద్వినియోగం చేసుకుంటున్నటువంటి పురుషులు గుర్తూ ఉంటారు. వాళ్ళ ఆలోచనలు కూడా ఎప్పుడు లోక కళ్యాణంతో ఉంటాయి కాబట్టి వారికి ఇంకేది ఉద్దేశం లేదు కాబట్టి వాళ్ళ నోట్లో తీసేందుకు మంచిది. దిస్ ఇస్ వాట్ ఐ ఫీల్. మీరు కూడా ఏ ఉద్యోగస్తులైనా సరే, నేను డాక్టర్ కింద నుండి మనసా వాచా కర్మణ పేషెంట్ బాగుపడాలి అని కోరుకుని నేను ఏ యాక్షన్ చేసినా తప్పకుండా వెంకటేశ్వర నా వెనకాల ఉంటాడు. వాడు జేబులో డబ్బు వెళ్తుంది, నాకు ఎంత వస్తుంది అని ఆలోచన లేకుండా వైద్యం చేయగలిగినాడు. వైద్య వృత్తి, అలాగే న్యాయ వృత్తి, ఇంకో వృత్తి సక్సెస్ఫుల్ అవుతాయని నాను. దిస్ ఇస్ మై బిలీఫ్. బికాస్ ఒక లక్ష్యం పెట్టుకుని ఆ లక్ష్య సాధన కోసం, లక్ష్యం ఏమిటి, వాడికి వ్యాధి కావాలి, అది లక్ష్యం. నేను సాయంకాలం ఎంత చేసుకోగలను అన్న లక్ష్యం కాకుండా వ్యాధి లేని వాడిని లక్ష్యం పెట్టుకున్నప్పుడు నీకు తిండి ఎప్పుడు ఆడేరుగా ఉంటుంది. అది అలవరుచుకోమని చెప్పేటటువంటి గురువులు అలవరుచుకొని చేసుకోమనేటటువంటి స్థితి కార్యక్రమాలు ఇటువంటి. కాబట్టి తప్పకుండా మన సాంప్రదాయ సిద్ధంగా కూడా మన వేదాల్లోనూ పురాణాలను రాసున్నాయి కాబట్టి వీటి మీద మనం తిరగదోడుకుంటున్నాం. కొన్నింటిని సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఉన్నది కూడా బహుశా సంస్కృతంలోనూ వేదాల్లోనూ పండితులను అడిగితే వీటన్నింటికీ కూడా ఎక్స్ప్లెనేషన్స్ ఆర్ ఆల్రెడీ బిన్ రిటెన్. వీఆర్ రీరైటింగ్ దెమ్ నౌ. ఇంగ్లీష్లో చెప్పుకుంటున్నాం, సంస్కృతంలో చెప్పిన దాన్ని మనం ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. కాళ్ళు కొడుకుని భోజనం చేయరా, నీ బ్యాక్టీరియా తొలగించుకో. భోజనం చేసేటప్పుడు చుట్టూ నీళ్లు జల్లు. డోంట్ సీ దట్ ది డస్ట్ డజంట్ రైజ్ అండ్ ఫాల్ ఇన్ యువర్ ప్లేట్. ఇవన్నీ చెప్పేది. ఇవన్నీ కూడా మన పురాణాల్లోనూ మన వేదాల్లోనూ ఎప్పుడో రాసి ఉన్నాయి. కానీ దురదృష్టవశాత్తు మనం వాటిని ఇంకోటి ద్వారా తెలుసుకుని ఇంకో భాషలో మాట్లాడవలసిన పరిస్థితి వస్తుంది. అది కాకుండా తెలుసుకుంటాయా మీ సంస్కృతి, తెలుసుకుంటాయా మీ యొక్క దేశం యొక్క గొప్పదనం అని చెప్పేటువంటి గురువు గారు చెప్పింది మనం పాటిస్తే మన దేశం బాగుపడుతుంది నా నమ్మకం. ఇదే కాకుండా తప్పకుండా ఇవి పాటించవలసింది. ఎందుకంటే వీరు ఇందులో ఇచ్చినటువంటి ఆశయాలన్నీ కూడా ఎవరి గురించి, సమాజ అభివృద్ధి గురించి చేసినటువంటి కార్యక్రమాలు, హీలింగ్ ది ఎయిల్మెంట్ అండ్ యాగనీ, సప్రెస్ ది సఫరింగ్, ఇవన్నీ మానవ కళ్యాణానికి, సమాజం అభివృద్ధి, సమాజంలో మంచి పెంచి చెడ్డను తగ్గించడానికి పోసేటువంటి కార్యక్రమాలు. కాబట్టి తిరుపతిలో కూడా ఇటువంటిది స్టార్ట్ చేసి దీనికి ప్రోత్సాహం ఇస్తే మంచిది అన్న నా ఉద్దేశం. ఏవో తెలియక నేనేమన్నా పొరపాటు మాట్లాడితే క్షమించమని కోరుతూ నాకు అవకాశం ఇచ్చిన పెద్ద రామమూర్తి గారి ప్రజలకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ చదువు. సూర్యప్రకాశ్రావు గారు చక్కగా ప్రవేశించారు. వారు ఈ యొక్క ప్రతి ఒక్క ఈ ప్రక్రియలన్నిటికీ కూడా ఒక సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుందని మనందరికీ తెలిసినప్పటికీ